Hello student, welcome to the class. సో ఈరోజు మనము పీరియాడిక్ టేబుల్లో ఎన్ని పీరియడ్స్ ఉన్నాయి, ప్రతి పీరియడ్లో ఎన్ని సబ్సెల్స్ ఉన్నాయి, దాంట్లో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఆ పీరియడ్ యొక్క నేమ్ ఏంటి, ఇలా ఒక టేబుల్ ఫార్మేషన్లో చూద్దాము. సో పీరియడ్, ఫస్ట్ పీరియడ్, దీంట్లో ఉండే సబ్సెల్ వచ్చేసి 1s and number of elements 2. సో హైడ్రోజన్, హీలియం. ఈ ఫస్ట్ పీరియడ్ యొక్క నేమ్ని మనం ఏమని పిలవచ్చు? షార్టెస్ట్ పీరియడ్. సో ఫస్ట్ పీరియడ్ని మనము షార్టెస్ట్ పీరియడ్ అని అంటాం. నెక్స్ట్ వన్ సెకండ్ పీరియడ్, దీంట్లో ఉండే సబ్సెల్స్ వచ్చేసి 2s 2p, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 8, లిథియం టు నియాన్. ఈ సెకండ్ పీరియడ్ని మనం షార్ట్ పీరియడ్ అని అంటాం. నెక్స్ట్ థర్డ్ పీరియడ్ 3s 3p, సబ్సెల్స్, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 8, సోడియం టు ఆర్గాన్ వరకు ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ పీరియడ్ని మనం షార్ట్ పీరియడ్ అని అంటాం. నెక్స్ట్ ఫోర్త్ పీరియడ్లో సబ్సెల్స్ వచ్చేసి 4s 3d 4p, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 18, పొటాషియం నుంచి క్రిప్టాన్ వరకు. దీన్నే మనము లాంగ్ పీరియడ్ అని కూడా అంటాం. నెక్స్ట్ ఫిఫ్త్ పీరియడ్ సబ్సెల్స్ వచ్చేసి 5s 4d 5p, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 18, రుబీడియం టు క్సినాన్. దీన్ని మనం లాంగ్ పీరియడ్ అని కూడా అంటాం. నెక్స్ట్ సిక్స్త్ పీరియడ్, దీంట్లో ఉండే సబ్సెల్స్ 6s 4f 5d 6p, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 32, సీజియం టు రేడాన్, లాంగెస్ట్ పీరియడ్. నెక్స్ట్ సెవెంత్ పీరియడ్ 7s 5f 6d 7p, దీంట్లో ఉండే సబ్సెల్స్, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 32. నెక్స్ట్ ఎలిమెంట్స్ నేమ్స్ ఎక్కడ స్టార్ట్ అవుతాయి? ఫ్రాన్షియం టు యుఎన్ఎన్. నెక్స్ట్ ఈ పీరియడ్నే మనం లాంగెస్ట్ పీరియడ్ అని అంటాం. సో ఫస్ట్ పీరియడ్ని మనం ఫస్ట్ పీరియడ్ని వచ్చేసి షార్టెస్ట్ పీరియడ్ అని, అండ్ 2 and 3 పీరియడ్స్ని వచ్చేసి షార్ట్ పీరియడ్ అని, అండ్ 4 and 5 పీరియడ్స్ని వచ్చేసి లాంగ్ పీరియడ్స్ అని, నెక్స్ట్ 6 and 7 వచ్చేసి లాంగెస్ట్ పీరియడ్స్ అని అంటాం. సో మీకు ఈ క్లాస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి స్టూడెంట్స్. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్, వేరే ఇంకో టాపిక్ గురించి తెలుసుకుందాం. ఓకే.